50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. భర్తని చంపేసిన భార్య, తల్లిని చంపేసిన కూతురు, భర్తతో ఉండకుండా ప్రియుడితో వెళ్ళిపోవడానికి పిల్లల్ని చంపేసిన తల్లి, ఇలా రకరకాలుగా ప్రతిరోజు, లేకపోతే మేము వద్దంటున్నాం ప్రేమించొద్దని అయినా కూడా ప్రేమిస్తుందని చెప్పేసి అన్న తమ్ముడు తల్లి ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని కూడా చంపేసిన సినారియోస్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. పేపర్ల నిండా, సోషల్ మీడియా నిండా ప్రతిరోజు మనం ఇలాంటి వార్తలే చూస్తూ ఉన్నాం. ఎందుకని కనీసం మానవత్వం లేదు, లేకపోతే అసలు ఆలోచించట్లేదా? ఇప్పుడు ఇది చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా ఎందుకు తయారవుతున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు డాక్టర్ మాధవి బండారు గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో వైష్ణవి. నమస్తే, బాగున్నారా? యా మ్యామ్, రోజు ఇంతకు ముందు జరిగితే మనకు తెలియలేదా, లేకపోతే ఇప్పుడు మరీ ఇంత ఫేమస్ అది పని కట్టుకొని మరీ చంపేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేసేయాలని చేస్తున్నారా? మానవత్వం లేదా, ఆలోచన లేదా? ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటారు? జనాల్లో ఒక మినిమం సెన్స్ అనేది తగ్గిపోతుందమ్మా బేసిక్గా. ఇది ఎందుకు ఇదివరకు ఉన్నాయి, ఇప్పుడు అవుతున్నాయి, కానీ ఇదివరకటికి ఇప్పటికీ ఉన్న ఉదాంతం పెరిగింది. ఓకే, ఇంటెన్సిటీ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే జనాల్లో మానవీయ విలువలు తగ్గిపోతూ వస్తున్నాయి, విపరీతంగా తగ్గిపోతున్నాయి. చెప్పేవాళ్ళు లేరు, అదుపు చేసేవాళ్ళు లేరు. ఓకే, చూసుకునేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినిపించుకునేవాళ్ళు లేరు. ఇదంతా థ్యాంక్స్ టు ఇంటర్నెట్. ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్. ఓకే, ఇదివరకు అంతంత ఇన్ఫర్మేషన్ మనకి వెంటనే దొరికేది కాదు. ఇప్పుడు ఏది కావాలన్నా వెంటనే దొరుకుతోంది. ఇప్పుడు క్రైమ్ సీన్స్ అంటారు, వాటిని మళ్ళీ వీళ్ళు రీటేక్ చేసి చూపిస్తారు, ఎలా జరిగిందో చూపిస్తారు, ఎలా దాచారో చూపిస్తారు. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలుస్తోంది. ఓకే, ఇదివరకు ఒక స్థాయి వరకే ఎక్కడో జరిగేవి, కానీ మన వరకు వచ్చేవి కాదు. ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉన్నప్పుడే ఇక్కడ 10 వచ్చేస్తున్నాయి. దీన్ని చూసి ఇంకొకళ్ళు, ఎందుకంటే ఎస్పెషలీ ఇది టీనేజర్స్ని, యంగ్ ఏజ్ గ్రూప్ని చాలా ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకు అంటే అసలు ఆ ఏజ్ వాళ్ళది అలాంటిది. చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి వాళ్ళలో. ఆ తర్వాత ఎన్నో వాళ్ళు అడ్వెంచర్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. ఆ తర్వాత ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే రిబెలియస్గా ఉంటారు. అది ఆ ఏజ్కి ఉన్నది లక్షణం. అందుకనే మనకి ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే 10 మందితో కలిసి ఉంటారు, వీళ్ళు కాకపోతే వాళ్ళు చూస్తున్నారేమో. ఇంటి చుట్టుపక్కల మనం తిరిగే నైబర్హుడ్లోనే మనకి అన్నయ్య అని, అంకుల్ అని, తాత అని వాళ్ళని పిలుస్తూ ఉంటాం. మన ఇంట్లోనే చాలా మంది ఉంటారు, లేదా చుట్టుపక్కల మనం అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇంటి చుట్టుపక్కల ఒక 10 వీధుల వరకు తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు. చుట్టాలు అంతా కూడా దగ్గర అలా ఉండేవాళ్ళు. సో ఇదేమవుతుంది, మీరు ఎక్కడికి కదిలినా మనకంటూ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా మనల్ని చూస్తున్నారు అన్నప్పుడు మనం చాలా కాన్షియస్ గా ఉంటాం. సో చేయడానికి భయపడతాం. ఇప్పుడేమైంది, ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఎక్కడో ఉంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్ ఉండదు, ఎవరికి వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు, అసలు తెలియదు. రైట్, పిల్లల విషయంలో కూడా అసలు ఆ ఊర్లో వదిలేసి వేరే ఊర్లకు వెళ్ళిపోతున్నారు, రకరకాల వాళ్ళని కలుస్తున్నారు. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలుస్తున్నాయి కాబట్టి రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్. అండ్ వీటన్నిటితో పాటు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు చాలా మెటీరియల్ కంఫర్ట్స్ పెరిగాయి. కరెక్ట్, రకరకాల కంఫర్ట్స్ పెరిగాయి. స్టేటస్ అన్ని ఒక దాని మీద ఒకటి, స్టైల్, స్టేటస్, బ్రాండ్. ఓకే, ఇన్ని రకాల పేర్లతో చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. ఓకే, అండ్ ఈ కొత్తగా ఇప్పుడు ఇన్స్టా అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమవుతోంది, మన పక్కన మనతో పాటు ఉన్న వాళ్ళే వాటిలలో నేను ఇలా తయారయ్యాను, నేను ఇది యూస్ చేశాను అనే వరకు అరే అంత బాగా అనిపిస్తుంది నేను కూడా. సో ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి, రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఆ ఏజ్లో నేను కూడా అలా అవ్వాలి అన్నది ఒకటి ఉంటుంది. ఓకే, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, వాళ్ళు 10 మంది కావాలనుకుంటున్నారు. ఓకే, అరే అంతమంది మాట్లాడుతున్నారు, నాతో ఎవరు మాట్లాడలేదు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి నేను దీన్ని ఎలాగైనా పెంచుకోవాలని. సో చాలా కారణాలమ్మా, ఇన్ని కారణాల వల్ల జనాలంతా ఏమవుతున్నారంటే పాపం ఏది చేస్తే నాకు లైమ్ లైట్లోకి వస్తాను, ఏది వినాలి, ఎవరు చెప్పింది వినాలి,
ఏది ఆచరించాలి, ఇవి తెలిసి తెలియక రకరకాల దీంట్లో చిక్కుకుంటున్నారు. అందులో పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు తక్కువైపోయారు, లేదా వాళ్ళు ఈ గోస్లోనే ఉంటున్నారు. మీరు మొత్తం స్టార్టింగ్ నుంచి అంతా వదిలేసి లాస్ట్లో ఒక పెద్ద విషయం అయిన తర్వాత అప్పుడు పట్టుకొని గట్టిగా నేను లాగేస్తాను వెనక్కి అంటే అలా కుదరదు. ఎప్పటికప్పుడు మనము ఒక మైండ్ఫుల్ వాచ్ ఉండాలి పిల్లల మీద. కరెక్ట్. ఓకే. అండ్ ప్రతిసారి మీరు వెళ్ళలేరు కదా, మీరు ఇంకోళ్ళో వాళ్ళతో ఉండరు కదా. 24 hours ఇన్ డే ఎవరి పనులు వాళ్ళు ఉన్నాయి. బయటికి వెళ్ళి మన పనులు మనం చేసుకొని వస్తాం, ఇంట్లో కూడా ఒక్కళ్ళమే ఉంటాం. సో మనం ఎలా అంటే ఒకళ్ళ మీద కంటిన్యూస్ వాచ్ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మన బాధ్యతగా వాళ్ళకంటూ ఒక విలువలు ఇవ్వాలి. కరెక్ట్. ఓకే, ఇది తప్పు, ఇది రైట్. ఓకే, 2 రకాల ఎథిక్స్ అని ఉంటాయి, మారల్స్ అండ్ ఎథిక్స్ అని. ప్రతి మనిషిలో మనం ఫస్ట్ అవి డెవలప్ చేయాలి. వాటి బేస్ చేసుకొని మన కాండక్ట్ ఎలా ఉండాలి, కాండక్ట్ అంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఓకే, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి. అసలు ఆ క్యారెక్టర్ బిల్డింగ్ అవ్వట్లేదు పిల్లల్లో. ఆ క్యారెక్టర్ అన్నది ఒకటి, ఆ క్యారెక్టర్ అంటే ఏంటి, ఒక మనిషికి ఒక ఇండివిజువాలిటీ అంటే ఏంటి, మంచి చెడు ఏంటి, మనం ఎక్కడి దాకా ఉండాలి, ఎంతవరకు మనకి ఈ కంఫర్ట్స్ అవసరము, జీవితానికి ఏది ముఖ్యము, ఎప్పుడు మనతో ఉండేది ఏంటి, ఈ విలువలు అన్నవి మనం పిల్లల్లో నేర్పించాలి. కరెక్ట్. ఎప్పుడైతే నేర్పిస్తామో మనం 24 గంటలు ఉండి చూడక్కర్లేదు. ఈ విలువలు వాళ్ళకి తెలిసి ఉంటే ఆ పరిధిలో ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఈ మధ్య అసలు భయం లేకుండా పోయింది అనుకోవచ్చు. చట్టం ఏం చేసినా ఏం పట్టించుకోదు, మహా అయితే కొన్ని రోజులు పట్టించుకున్నది. చట్టానికి దొరకకుండా తిరిగేస్తామంటున్నారు, లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము, హైట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసము, అంటే హెడోనిజం అంటాం దీన్ని. ఏంటంటే ఎక్కడ ఏది జరిగిపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది నాకు కావాలి, అది ఆ ఫీలింగ్ ఎక్కువైపోయింది జనాల్లో. నాకు ఇప్పుడు ఇది కావాలి, ఎలాగైనా ఇది సాధించుకుంటాను. దానికి నేను తల్ల తండ్ర అక్క చెల్ల తమ్ముడ ఏది చూడట్లేదు. అండ్ ఎన్నో సిచ్యువేషన్స్లో నేను ఎలాంటి వాళ్ళని చూశానంటే, కాలేజ్ పిల్లలు, ఇదివరకు చెప్పాను కదా, ఆ స్టైల్స్ కోసమని, అవి కొనుక్కోవడం కోసమని, లేకపోతే వాళ్ళతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటుగా ఆ సర్కిల్లో తిరగాలని, డబ్బుల కోసం అని నీచమైన పనులు కూడా చేస్తున్నారు. దే ఆర్ సెల్లింగ్ దెమ్సెల్వ్స్. Okay, they are making themselves available so that they get some money to buy something. అంటే నీ క్యారెక్టర్ కూడా అసాసిన్ చేసుకుంటున్నావు. నీ క్యారెక్టర్ని పెట్టుబడి పెడుతున్నావు, దాని మీద డబ్బులు సంపాదిస్తున్నావు. ఇలా ఈ మధ్య మేము చూస్తున్నాం అలాంటి వాళ్ళని కూడా కాలేజీలలో కానీ పిల్లల్లో కానీ. ఇంకోటి కొంతమంది తెలిసి తెలియక పడిపోతారు, కొంతమంది తెలిసి పడుతున్నారు. డబ్బులు వస్తాయి, డబ్బుల కోసం అని చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. సో ఇవన్నీ ఎక్కువైపోతున్నాయమ్మా. వీటికి ఒకటే ఒక సొల్యూషన్. ప్రతి తల్లిదండ్రి బాధ్యత, అది మన వల్ల వచ్చారు వాళ్ళు ఈ లోకంలోకి, రైట్? వచ్చిన తర్వాత వీళ్ళే రేపు సమాజంలో పౌరులు అవుతారు, రైట్? ఈ వాళ్ళ వల్లే ఈ దేశం నిలబడుతుంది, ఈ సమాజం నిలబడుతుంది, రైట్? మనము ఎక్కడికో వెళ్ళి మనం అది సస్టైనబిలిటీ అని మాట్లాడక్కర్లే. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం? ఒకటి వీళ్ళని కలిపితేనే కదా. చెడు సాంగత్యంలో తిరిగి చెడు ఇవన్నీ చేసినప్పుడు అది తర్వాత దేనికి దారితీస్తుంది? సో ఆ విలువలు అనేవి మనం ఇప్పటి నుంచే నేర్పించాలి పిల్లల్లో. ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అది. యూ కెనాట్ గెట్ అవే విత్ ఇట్. సపోర్ట్ తీసుకోండి, గైడెన్స్ తీసుకోండి, పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. మీరు ఫస్ట్ రెడీగా ఉండండి అది చెప్పడానికి. అది చెప్పి పిల్లల్ని అప్పుడు బయటకు పంపించండి. అప్పుడు వాళ్ళకి ఎక్కడి దాకా నేను వెళ్ళాలి, ఎంతవరకు నేను ఉండాలి అనేవి తెలుస్తాయి. రిలేషన్షిప్స్కి అసలు వాల్యూ ఎక్కడుంది మామ ఈ రోజుల్లో? తల్లి లేదు, తండ్రి లేదు, అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఏమైనా అంటే నువ్వు నన్ను బెదిరిస్తే నేను చచ్చిపోతా అనే అంత స్టేజ్. నేనైనా పోతాను, లేదా నిన్నైనా అదే బెటరేమో, పోవడమే బెటరేమో, నిన్నైనా చంపేసి దాకా వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ దానివల్లే వస్తాయమ్మా. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇట్ ఈస్, ఇప్పటికే మనకి అలార్మింగ్ సిచ్యువేషన్కి వస్తున్నాం. ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా మన బాధ్యతగా, అసలు మనం సమాజానికి తర్వాత ఫస్ట్ మన ఇంట్లో మనల్ని ఉద్ధరించుకోవాలి, రైట్? సో తల్లి తండ్రి కూడా పిల్లలకి కంఫర్ట్ అన్నీ ఇవ్వడానికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. ఓకే, అంతకన్నా పెద్దవాళ్ళేమో ఉండక చూసి చూడలేక
ఆ తర్వాత పాపం వాళ్ళు ఇప్పుడైనా మేము టీవీ చూసుకుంటాం. ఇదివరకు మీరు మన ఇంతకు ముందు ప్రోగ్రాంలో అనుకున్నట్టు అమ్మమ్మలు తాతలు కూర్చుని వాళ్ళు ఏదో భగవద్గీత ఏదో చదువుతారు, దాంట్లో ఒకటి రాగానే అది పిల్లలకి చెప్పడం అవన్నీ జరిగేవి. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అలాంటివి చేయట్లేదు. కరెక్ట్. చాలా వాళ్ళు కూడా సీరియల్స్ చూసుకుంటారు, వాళ్ళు అవే చూస్తున్నారు. అండ్ సీరియల్స్ లో కూడా ఇవే చూపిస్తున్నారు. సో ఉన్న కొంచెం టైం కలిసి పెరిగితే వస్తుంది, రైట్, గడిపితే వస్తుంది, గడపకపోతే రాదు. సో ఆ విలువలు అనేవి మనం నేర్పించాలి. అవి ఎప్పుడైతే ఆ ప్లేస్లో ఉంటాయో, ఎప్పుడైతే ఒక గౌరవం అన్నది ఏర్పాటు అవుతుందో అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.